నమస్తే అండి, అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అయితే ఇవాళ రెసిపీ వచ్చేసి ఇంట్లోనే చాలా ఈజీగా క్రిస్పీ అండ్ స్పైసీ గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే ఎక్కువ లెంత్ లేదండి. మీ వాల్యుబుల్ టైం తీసుకొని మరీ వీడియో చూస్తున్నందుకు మీ టైం వేస్ట్ కాకుండా విత్ ఇన్ 4 minutes లోనే గోబీ మంచూరియా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వాటర్ వేసి అందులో ఈ పీసెస్ ని వేసి ఒక 2 minutes అలా మగ్గించుకోవాలి అండ్ ఉడికించుకోవాలి. అయితే ఎక్కువసేపు గనక ఉడికించుకున్నాం అనుకోండి అవి మెత్తగా అయిపోతాయి, ఇలా టచ్ చేస్తే విరిగిపోతాయి. మనం స్పైసెస్ అన్ని వేసి మిక్స్ చేసేటప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి అన్నమాట. టేస్ట్ అంత బాగుండదు, అందుకని 2 minutes ఉడికించుకోండి. తర్వాత వాటిని ఒక బౌల్లో గానీ ఒక ప్లేట్లో గానీ తీసుకొని 1 స్పూన్ మైదా అండ్ 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ అండ్ 1 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం పొడి వేసి ఇలా స్మూత్ గా మిక్స్ చేసుకోవాలన్నమాట. హార్డ్ గా మిక్స్ చేసుకున్నాం అనుకోండి విరిగిపోతాయి. లైట్ గా అలా టచ్ చేస్తూ కలుపుకోవాలి. ఒకవేళ ఈ మిక్చర్ అంతా కలవకపోతే ఒక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోండి. మొత్తం ఆ పేస్ట్ అంతా ఈ కాలీఫ్లవర్ పీసెస్ కి పట్టేస్తుంది. ఇక్కడ చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ పీసెస్ 1 by 1 వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా కాకుండా హై ఫ్లేమ్ లో గనక పెట్టామనుకోండి అవి తొందరగా మాడిపోతాయి, అంటే రెడ్ కలర్ కి వచ్చేస్తాయి. కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట కాలీఫ్లవర్. అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి అండ్ ఫ్రై చేసుకోండి. చూడండి గోల్డ్ కలర్ లోకి అయితే వచ్చేసాయి కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ టొమాటో సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ అండ్ వెనిగర్ కూడా యాడ్ చేయాలి. నా దగ్గర అయితే ప్రెసెంట్ వెనిగర్ లేదనమాట, అందుకని స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. అండ్ 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ పేస్ట్ మందంగా కాకుండా కొంచెం లూజ్ గా వచ్చే విధంగా కలుపుకోండి. మందంగా కనుక కలుపుకున్నారనుకోండి బాండిల్కి అతుక్కుపోతుంది అదన్నమాట. ఆ నెక్స్ట్ స్టవ్ మీద ఇంకొక బాండిల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ పీసెస్ వీటన్నింటిని యాడ్ చేసి ఒక 1 minute అలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి 1 minute తర్వాత మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ అన్ని ఆల్మోస్ట్ ఒక 50% అలా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, కార్న్ ఫ్లోర్ మిక్చర్, దాన్ని అయితే అందులో వేసి అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసి ఇలా కలుపుతూ ఉండాలి. వదలకుండా కలపాలి ఒక 1 minute అలా. వదిలిపెట్టామనుకోండి అడుగంటుతుంది, కార్న్ ఫ్లోర్ యూజ్ చేసాం కాబట్టి గట్టి పడుతుంది అనమాట. ఒక 1 minute అలా వదలకుండా కలుపుతూనే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక పక్క ఇలా పచ్చిమిర్చినైతే ఫ్రై చేసుకుంటున్నాను, గోబీలోకి కాంబినేషన్ గా బాగుంటుంది కదా అని. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే గ్రేవీ థిక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ పీసెస్, ఇంకా వాటినైతే అందులో వేసి ఒకసారి అలా స్మూత్ గా అంటే మెల్లగా కలుపుతూ ఉండాలి. ఒక 1/2 minute కలిపితే సరిపోతుందండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అయితే నాకు ఈ మొత్తం గోబీ ప్రిపేర్ చేయడానికి ఓన్లీ 40 రూపీస్ అయిందనమాట. ఇంక ఇంట్లో ఎలాగో టొమాటో సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇంకా ప్రెసెంట్ ఇప్పుడైతే నా దగ్గర కాలీఫ్లవర్ మాత్రమే లేదు, దానికోసం 40 రూపీస్ అయిందనమాట. అలా కాకుండా బయటికి వెళ్ళి తిన్నామనుకోండి 4 members అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అనుకోండి. అంటే ఒక చోట 50, 60, 70 అలాగుంటుంది. అంటే 50 అనుకోండి, 4 members అంటే 200 అవుతుంది అనమాట. కాస్ట్ పరంగా కాకుండా బయట ఫుడ్ హెల్త్ కి అంత మంచిది కాదు కదా. ఇలా ఇంట్లో గనక చేసి పెట్టుకుని తిన్నామనుకోండి హెల్త్ బాగుంటుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఫైనల్ గా స్పైసీ అన్నమాట గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా గనక చేసి పెట్టారనుకోండి ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి, నేను వాటిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. అండ్ అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే మరి బాయ్.